అందరికీ నమస్కారము. నా పేరు మోహన్ కుమారు. మాది గంటావూరు, పలంనేరు గంటావూరు మాది. సో మా నాన్న ఇది మరి మిస్ అయ్యారని చెప్పి మేము 3 డేస్ నుంచి ఎదుగుతున్నాము. మా నాన్న గురువారము సాయంత్రం ఈవినింగ్ 5 గంటల నుంచి టీ తాగేసి ఇంట్లో నుంచి బయట వచ్చినారు. అప్పటి నుంచి మాకు కనబడట్లేదు. సో మేము సీసీటీవీలు ఆయనకి కొంచెం యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి కొంచెం మతి స్థిమితం లేదు. ఒక 20-30 ఇయర్స్ నుంచి ఆయనకి మతి స్థిమితం లేదు. ఎప్పుడు కానీ గంటావూరు పలంనేరు దాటి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆ గురువారం 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఆయన మిస్ అవ్వడం జరిగింది. మేము సీసీటీవీలు పోలీస్ కంప్లైంట్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కానీ మాకు ఇంకా ఏం రెస్పాన్స్ ఎక్కడా దొరకట్లేదు. సో మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మాకు మా సర్చింగ్లో తెలిసింది ఏమంటే ఆయన ఈ పలంనేరు సరౌండింగ్స్లోనే ఉన్నారు అనేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో మ్యాక్సిమం మేము ఈ పలంనేరు సర్కిల్ అంతా తిరిగేసినాము. సో మీకు దయచేసి మేము రిక్వెస్ట్ చేసుకోవడం అంటే మేము సీసీటీవీల ప్రకారము ఆయన పలంనేరు సైడ్ వెళ్ళి ఇటు ఈ గంగవరము ఈ సర్కిల్స్లోనే ఎక్కడో ఉన్నారనేసి మాకు ఇన్ఫర్మేషను. కాబట్టి దయచేసి మీకు ఎవరికన్నా మా నాన్నగారు ఎక్కడన్నా కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది. ఇంకొకటి మెయిన్గా ఏమి చెప్పాడని అనుకుంటే ఆయన నోరు తెరిచి ఎవరిని ఫుడ్ పెట్టండి అని కూడా అడిగే ఒక ఇది కూడా లేదు. ఎవరిని నోరు తెరిచి ఫుడ్ పెట్టండి ఆకిలి అని కూడా అడగడు. కాబట్టి ఇప్పటికి 3 డేస్ అయిపోయింది. 5వ తేదీ నుంచి కనబడట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజుకి 4 డేస్ అయిపోతుంది. కాబట్టి మాకు ఒక భయం ఏమంటే ఆయన ఎవరిని నోరు తెరిచి ఫుడ్ పెట్టండి అని అడగడు. కాబట్టి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఎక్కడైనా పడుకొని ఉండిపోయినారా, లేదంటే ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోవడము ఇట్లా ఏమైనా జరిగిందని కూడా మాకు ఐడియా లేదు. కాబట్టి మీకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇక్కడెక్కడన్నా మీకు సరౌండింగ్స్లో ఎక్కడైనా మీకు కనిపిస్తే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది. సో ఇన్ఫర్మేషన్ ఏమంటే మా నంబర్స్ ఉంది. దయచేసి ఈ నెంబర్లకు కాంటాక్ట్ అయ్యి ఇది మరి ఇక్కడ మేము చూసాము అని చెప్పి కాంటాక్ట్ అయితే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దయచేసి మీ వంతు సహాయం మీరు చేయండి. ఖచ్చితంగా మా నుంచి మీకు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మా ఒక ఇదనేది మేము రివార్డ్ ఇవ్వడమో ఏదో ఒకటి, ఎందుకంటే మంచిదే మాకు ఒక మంచి మిమ్మల్ని మేము గుర్తించడం కూడా మాకు చాలా ఒక ఇదే. మేము అయితే చాలా విధంగా మీకు రుణపడి ఉంటాము. అదైతే ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే మేము 4 డేస్గా నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. మీకు తెలిస్తే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్. షర్ట్ వచ్చి ఇటు పక్క ఉన్నటువంటి బ్లాక్ కలర్ ప్యాంట్స్, స్వెట్ టీ-షర్ట్ వేసుకొని ఫుల్ రౌండ్ నెక్ వేసుకొని సిమెంట్ కలర్ డ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు ఇటు పక్క ఉన్నటువంటి ఫోటోలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇది. సో మీకు తెలిస్తే దయచేసి మాకు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఈ 3 నంబర్లో ఎవరికొవరు కాంటాక్ట్ అయినా మాకు చాలా హెల్ప్ అవుతుంది అని మనవి చేసుకుంటాను. చెప్పు. నా కొడుకు 5 గంటలకు లేకునైనా 4:30-5 వేస్తారు. ఎప్పుడు పోయినాడు? ఎన్ని ఏళ్ళు పోయినాడు? 5వ తేదీ 4:30కు బయట వచ్చినాడు టీ తాగేసి. అంతదా ఎట్ట పోయినాడు నేను చూసుకోవాలా. వీడికి అంగడి కాడికి ఏమన్నా బొమ్మల అంగడి కాడ వాళ్ళు ఉన్నారు వచ్చేసినాడేమో అనుకుంటే నాకు 6 అయింది రాలా. వీడికి వస్తే ఈడ రాలేదు నాకు వీళ్ళందరూ ఎత్తుకే పని పెట్టి నా కొడుకు పోయి పద్మశ్రీ వరకు పోయి రిటర్న్ వచ్చేసా లేదు మా అని. అప్పటి నుంచి ఈ పొద్దు వరకు 3 దినాలుగా మంచిగా ఎవరిని అడగడు. మతి స్థిమితం లేదు. 24 గంటసేపు బీడి టీ ఉంటే చాలు. మనకి తిండి కూడా అడగడు. నన్ను ఆకిలి అంటాడు. తాళి అని తింటా ఉండే. ఏమీ లేదు. 3 దినాలుగా మనిషి ఊరిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉండేది నేను? నాకు బాధగా ఉంది. నాకు నిద్రలే. నేను 3 దినాలు వాడు నేను ఇద్దరు తింటే మంచిగా ఇంకా కూడా అన్నం సెట్లు ఎట్లేసి వస్తాము. మేము తినేదానికి లేకపోతే 4 దినాలు అయిపోయా. రాష్ట్రం శుక్రవారం శనివారం ఆదివారం వచ్చేసా 4 దినాలుగా. ఈ పొద్దు తెల్లారిపోయా. ఎంత పొద్దు అవుతా ఉంది. మనిషి ఆడ ఉన్నాడనే తెలిస్తే చెప్పండి. తెలిస్తే ఎవరన్నా మీకు పుణ్యం ఉంటుంది. దేవుడి ధర్మాన నా బిడ్డ వచ్చి చనిపోవాలా. నా బిడ్డ చేరిపోతే ఎర్ర సొకాయి కాదు కాకి సైడ్లో ఉంది.